నైనితాల్ నుంచి హల్ద్వాని వచ్చే తొవ్వల చాలాసార్లు యూట్యూబ్ వీడియోలలో చూసిన ఒక ఆర్గానిక్ దుకాణం ఉంటుంది. చాలా ఫేమస్ అది. ఇవాళ రాంగా అక్కడ ఆగినాము. అక్కడ న్యాచురల్గా పండించిన కూరగాయలు అద్భుతంగా అమ్ముతుండే చూసి ఆగినాం. కూరగాయలు కొనుక్కున్న ఓపిక లేదు, కానీ రకరకాల ఇక్కడ ఇలా ముందర కనిపిస్తున్నది భాంగ్ అంటారు. ఆకులు ఉంటాయి, కానీ ఇది భాంగ్ చట్నీ నిన్న తిన్నాము. ఆ చట్నీ ఇది. మిరపకాయలు చూడు 200 పైన రూపాయల కిలో. ఇక్కడ న్యాచురల్గా ఆర్గానిక్ పంపించినాయి. రాజ్మా ఒక 5 రకాలు ఉన్నది, మేము 2 రకాలు కొన్నాము. ఇది చూడండి ఎంత మంచిగా ఉన్నది. లోబియా, ఉడదు, తర్వాత ఇవి మన కందిపప్పు గుండ్లు. ఇక్కడ ఉత్తరాఖండ్లో వీటిని కూడా పలగుట్టారు అన్నట్టు, పప్పులను గుండ్రగానే ఉంచుతారు. రకరకాల పప్పులు ఇవన్నీ అన్నీ ఆర్గానిక్ పప్పులే. కింద గుట్టల కింద ఉన్న రైతులు చేసుకో. ఇది రెడ్ రైస్ 120 రూపాయల కిలో. అసలు విచిత్రంగా ఉన్నది కదా. సో ఇంకోటి క్రీమ్ రాజ్మా, బ్రౌన్ రాజ్మా, ఇంకేదో రాజ్మా, తెల్ల రాజ్మా, ప్లస్ మేము మిక్స్ రాజ్మా కొన్నాం. పైన 3-4 రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ లోకల్ ప్రొడ్యూసే. ఇప్పుడు సౌమ్య అన్నీ చూసి ఫస్ట్ కొన్ని బియ్యం అనుకున్నాం, కానీ భట్టు కొన్నాము. భట్ అంటే ఇక్కడ భట్కే డుబ్కే నిన్న తిన్నాం కదా కుమావని రైస్లో, కుమావని థాలీలో. అది ఈ బియ్యం చూడు, ఇవి లోకల్ బియ్యం అంట. 120 రూపాయల కిలో. ఏమాత్రం ఎరువులు వాడలేదు. లాల్ చావల్ 120 రూపాయల కిలో. అద్భుతంగా ఉండే. బండి కాకుండా పెద్ద కారు ఉంటే అన్ని బసాల కొనుక్కొచ్చుకునే మజా ఉంటుండే. వీళ్ళ దగ్గర లోకల్ పండిన పండ్లు ఉన్నాయి. అవి ఆడు, తర్వాత ఇదేమో మన ఆలు బుఖారా. ఇవి చిన్న ఆలుగడ్డలు ఎంత బాగున్నాయి. ఈ చిన్న ఆలుగడ్డలను వీళ్ళు ఇట్లా తెచ్చా అని మన ఇట్లా దంచి చేస్తారు. అద్భుతంగా ఉంటాయి అవి. ఇవేమో లోకల్గా చేసిన జ్యూసు, తొక్కులు.